గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదల్లో పడును. గొప్ప ఐశ్వర్యము కంటే ఏంటంటే మంచిదంట, మంచి పేరు మంచిదంట. అంటే ఒక వ్యక్తి మరణించే లోపు ఏమనుకుంటారంటే అందరికంటే డబ్బు సంపాదించుకోవాలి, అందరికంటే పేరు ప్రఖ్యాతులు గడించాలి, అందరికంటే నేను ఉన్నత స్థానంలో ఉండాలి. దానికి మూలం ఏంటి? డబ్బు. డబ్బుతోనే అది సాధ్యం. డబ్బు కోసం మనిషి ఎంతగానో ప్రయాసపడతాడు. ఐశ్వర్యము మొత్తం ఏం చేస్తారంటే సేకరిస్తారనమాట. అంటే ఏ పని కూడా చేతికొచ్చి వదిలిపెట్టరు అనమాట. ప్రతి పని చేయాలి, ప్రతిదీ కూడా సంపాదించుకోవాలి. సంపాదించి ఏం చేస్తారంటే బీరువాలు సరిపో, బ్యాంకులు సరిపోవు, అట్లా చాలా మంది లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ వారికి ఏమని ఉంటుంది అంటే లోకంలో దొంగ అనే పేరే ఉంటుంది. వాడు మోసం చేసి సంపాదించింటలేరా, వాడు ఏదో ఒకటి అన్యాయం చేసి సంపాదించింటలే, ఎంతమంది పొట్టగొట్టింటే వాడు ఈ స్థానంలో వచ్చింటాడు, లేదంటే ఎన్నో పేర్లు పెడతారు. అంటే వాడు ఐశ్వర్యవంతుడని ఎవరు గుర్తించరు. వాడు ఒకవేళ అదే ఐశ్వర్యవంతుడు దాన ధర్మాలు చేస్తే అప్పుడు తనకి ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. మంచి పేరు రావాలంటే ఐశ్వర్యవంతులు అయి ఉండాలని అవసరం లేదు. మంచి మనసుతో మనకు కలిగిన దాంట్లో కొంచెమైనను ఇతరులకు సహాయం చేస్తే అదే మనకు మంచి పేరు ఇస్తుంది. ఈ లోకంలో మంచి పేరు మనం సంపాదించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. చాలా టైం పడుతుంది. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కొన్ని ఏళ్ళు పడుతుంది మంచి పేరు తెచ్చుకోవాలంటే. ఆ మంచి పేరు పోవాలంటే ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండే చాలు. ఆ మంచి పేరు పోవాలంటే ఒక్క సెకండ్ చాలు. ఫలానా వాడు ఫలానిది ఇట్లా అయిపోయి చెడ్డ పేరు వచ్చేస్తారు. మనుషులు ఐశ్వర్యవంతులను చూస్తున్నారు. డబ్బు ఎక్కడుంటుందో అక్కడ మనుషులు ప్రేమ కలిగి ఉంటున్నారు. డబ్బు ఎక్కడుంటుందో అక్కడ మనుషులు ఆసక్తి కలిగి చూపిస్తున్నారు. ఈరోజు ఈ కాలంలో డబ్బు కాదు కావాల్సిన మంచి సన్నిహితము, మంచి స్నేహితులు, మంచి సహవాసము, మంచి నడవడిక, మంచి అలవాట్లు, మంచి తోడుండేవారు మనకు కావాలి. అప్పుడే మనకు ఏమొస్తుంది అంటే మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నేను ఒకవేళ ఖైదీలతో స్నేహం చేశాను, నన్ను కూడా ఏమంటారు? దొంగోడే అంటారు. మంచోడని ఎవరు అన్నారు? వాడు కూడా ఖైదీలతో ఫ్రెండ్, వాడు కూడా ఖైదీనే అంటారు. ఒకవేళ దొంగలతో సహవాసం దొంగోడే అంటారు. ఒకవేళ లోక సంబంధమైన వారు సినిమాలకు వెళ్ళాలి, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు, లేదంటే ఏదైనా లోక సంబంధం అలవాట్లు చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు మనల్ని అలాగే పోలుస్తారు. మన ఒక లోకల్ ఒక సామెత ఉంది, యువర్ ఫ్రెండ్స్ డిసైడ్స్ యువర్ క్యారెక్టర్. అంటే నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పేస్తా. నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెప్పు, నీ గురించి నేను చెప్పేస్తా. నువ్వు ఎలాంటి వాడవో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ మనస్తత్వం ఎలాంటిదో నేను చెప్పేయగలుగుతా. అందుకే సైకాలజీలో మనం ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, సైకాలజీ డాక్టర్ ఒక ఆయన ఉంటాడు, సైకాలజీ సంబంధించిన డాక్టర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన కొన్ని వస్తువులు మన ముందర పెడతాడు. అమ్మా నీకు నచ్చిన వస్తువు ఏదో వెళ్ళి పట్టుకో, నీకు నచ్చిన వస్తువు ఏదో పట్టుకో అంటే ఆమె మైండ్లో ఒకవేళ డబ్బు ఎక్కువ ఇష్టం ఉందనుకో పోయి డబ్బు పట్టుకుంటాడు. ఒకవేళ బంగారు బాగా ఇష్టం పోయి బంగారు పట్టుకుంటాడు. ఒకవేళ ఆమెకు వేరే ఇష్టం, ఫోన్ కానీ ఇలాంటి టీవీ కానీ సోన్స్ ఏదైనా ఇష్టం ఉంటే తను ఏది పట్టుకుంటే దాన్ని బట్టి ఆ సైకాలజీ డాక్టర్ చెప్పేస్తాడు, అమ్మా నువ్వు దీనికి ఎక్కువ అలవాటు పడ్డావు, నువ్వు మంచిది పట్టుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు పోయి చెడ్డదాన్నే పట్టుకుంటున్నావు, దీనికోసం ప్రయాసపడుతున్నావు అని డాక్టర్ కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాడు. మంచి మాటలు చెప్తాడు, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇలా వాడు, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు అని చెప్తాడు. లోక సంబంధమైన సైకాలజీ డాక్టరే అలా చెప్తే మరి పరమ వైద్యుడు ఆ దేవాదేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నీకు వెండి బంగారముల కంటే దయయే కోరదగినది. ఈరోజు నీకున్న కలిగిన దాని అన్నిటికంటే మనసులో కానీ మన ప్రవర్తనలో కానీ మన ఆలోచనలు కానీ ఎక్కువ ఏం కనపడాలంటే దయ కనపడాలి. ఎందుకంటే మన యేసుక్రీస్తు ఎవరు? దయగలవాడు. దయగలవాడమ్మో ఈ జగమునలేనే లేడమ్మో, అమ్మమ్మమ్మమ్మో దయగలవాడమ్మో ఈ జగమునలేనే లేడమ్మో. దయగలవాడు ఈ జగమునలే లేడంట. ఆలోచించండి, మరి దేవునికి ఎంత దయ లేకపోతే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం అర్పిస్తాడా? ఈరోజు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, ఆయన దయగలిగిన వాడు. నీకు ఆ రాజ్యం ఇవ్వాలని ఈ లోకంలో ఉంటే ఎక్కడ పాపంలో కూరుకుపోతావో, ఎక్కడ లోక సంబంధించిన అలవాట్లను కొని తెచ్చుకుంటావో, ఎక్కడ లోక సంబంధించినటువంటి ఆ అలవాట్లను ఆచారాలు పద్ధతులను పాటిస్తావో అని భయముతో దేవుడు దయ కలిగి నిన్ను కాపాడాలని
నేను ఆయన ఎత్తుకోవాలని, ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలని ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈరోజు ఐశ్వర్యము కంటే, వెండి బంగారమును కంటే దయే కోరదగినది. బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తప్పించుకుంటాడు. బుద్ధి లేనివాడు అపాయం వచ్చినప్పుడు తప్పించుకోలేడు, ఆపదలో చిక్కుకుపోతాడు. ఇప్పుడు తెలివైన వాడైతే ఏదైనా శ్రమ వస్తుంది, ఏదైనా విపత్తు వస్తుంది, ఏదైనా ఆపద వస్తుందంటే ఏం చేస్తారమ్మా, ఒకవేళ సపోజ్ ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, నేనేం చేస్తాను, నాకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకవేళ నాకు ఏదైనా జరిగినా కూడా నా పిల్లలకి ఇన్సూరెన్స్ చేసి పెడతారు కొంతమంది, లేదంటే కొంత సంపాదించి పెడతారు, కొంచెం దీవెనలు, కొంచెం ఆశీర్వాదాలు, కొంచెం మేలులు చేసి ఏదో ఒక రకంగా పెట్టేసిపోతారు. బుద్ధిమంతుడైతే అలా చేస్తారు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఆపదలో చిక్కుకుపోతాడు. ఎలా బయటికి రావాలో తెలియదు, ఆ ఊబిలోంచి ఎలా గడ్డకు రావాలో తెలియదు, ఎలా బయటకు వచ్చి తను రక్షించుకోవాలో తనకు తెలియదు. బుద్ధిమంతుడు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమనుంది. కింద వచనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అంటే, నీలో వినయము రావాలంటే, ఆ ప్రతిఫలము అది నువ్వు పొందుకోవాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము సక్రమంగా పెద్దలను, తల్లిదండ్రులను, లోకస్తులైనా మన భయభక్తులు ఏమి ఉండదు. ఒక ఆయన అంటాడు, కొంతమంది పెద్ద మనుషులను చూసి పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఉంటారు అనమాట. ఏం దానం అట్లా ఏదైనా కొంచెం పేర్లతో పిలుస్తారు. అంటే నీకంటే పెద్దవాడిని మన భయభక్తులతో ప్రేమించలేం, గౌరవించలేం. మరి తల్లిదండ్రులను కొంతమంది ఆ అమ్మానని పేర్లతో పెట్టి పిలిచేవారు కొంతమంది ఉంటారు, కొంత వేరే రకాలుగా పిలుస్తారు. భయభక్తులు కలిగి ఉండరు. ఈరోజు మన దేవుని అడుగుతున్నాడు, భయభక్తులు కలిగి ఉండండి, మీకు జీవంనిచ్చువాడు నేనే, మీకు వినయము కలుగు చేసేవాడు నేనే, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును. ఎప్పుడైతే నీవు భయభక్తులుగా ఉంటావో, నువ్వు దేనికోసమైతే పరిగెడతావో అవి దేవుడే నీకు ఇచ్చేస్తాడు. నువ్వు ఐశ్వర్యం కోసం పరిగెత్తావు అనుకో, ఈ లోకం కోసం పరిగెత్తి ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతావు. ఈరోజు నీవు ఎందుకు నిలబడ్డావంటే దేవుడు మనకి ఐశ్వర్యమును ఘనతయు జీవము మనకి ఇవ్వాలని. ఈరోజు నీవు చిక్కుకొని ఉంటున్నావేమో, జాగ్రత్త. 7వ వచనం గమనించిన, ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడిని అప్పుచ్చువానికి దాసుడు. ఏంటంటమ్మా, అప్పు చేయువాడు అప్పిచ్చేవాడికి ఏంటంటే దాసుడు అంట. అంటే నేను సపోజ్ ఎవరికైనా వెళ్ళి ఒక 10,000 అప్పు తెచ్చుకున్నాను అనుకోండి, ఇంకా వాడు నన్ను ఏమన్నా కూడా నేను భరించాల్సిందే. అంతవరకు కాలర్ ఎగరేసుకొని తిరిగే ఉంటాం, అంతవరకు నన్ను మించుడు లేదనుకుంటాం. ఒక్కసారి అతను బండి ఇంటి దగ్గరకు వచ్చి నా డబ్బులి అని కేకేస్తే అయిపోయి మన పరువు అంతా పోతుంది. అయ్యయ్య రేపు ఇచ్చేస్తలే అని ఇంకా దాసుడు అయిపోతాం. అంటే అంతవరకు నీ స్థితిని గమనించుకో, ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. లోకంలో ఒక సామెత ఉంది, మంచం ఉన్నంత మనం కాలు చాపుకోవాలంట. అంటే ఈరోజు మన జీవితంలో మనం ఎంత పరిగెడుతున్నామో ఆలోచన చేయండి. అప్పుల కోసం మన స్థితి ఉండదు, తీర్చే స్తోమత ఉండదు, ఐశ్వర్యం మనలో ఉండదు, ఆస్తులు ఉండవు, భూములు ఏముండవు, కానీ అప్పులు మాత్రం లక్షల్లో ఉంటాయి. ఎలా తీర్చుకోవాలో కూడా దిక్కు తెలియదు కొంతమందికి. ఎంత కష్టపడినా వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది, కానీ అస్సలు కట్టుకోలేరు. ఈరోజు దేవుడు అంటాడు, అరే మీరేం చింతించద్దండి, ఐశ్వర్యం నిచ్చువాడు నేనే, ఘనతనిచ్చువాడు నేనే, కానీ మొట్టమొదటిగా నన్ను ప్రేమించి నా యందు భయభక్తులు కలిగి, వినయము కలిగి, దయ కలిగి నన్ను వెదుకుడి, నన్ను వెంబడించండి, ఆటోమేటిక్ గా మీకు కావలసినవన్నీ నేను మీకు సమృద్ధిగా దయచేస్తాను దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుని మనం వేడుకోవాలి. ఇవన్నీ మనలో రావాలంటే మనం ఏం చేయాలి చూడండి ఒకసారి. 9వ వచనం, దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానను, పోరు తీరి అవమానమును మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో అంట, దయాదృష్టి గల తన ఆహారం కొద్దైనా సరే ఏం చేయాలంటే ఎవరికి పెట్టాలంట, దరిద్రులకు పెట్టాలంట. దరిద్రుల కంటే ఇంకా వాళ్ళని మించిన వారు ఇంకొక దరిద్రులు. ఈరోజు నీవు నేను కూడా దరిద్రులమే. అన్న ఏంది నన్ను దరిద్రుని అన్నావంటే దరిద్రులమే మనం. అసలు ఈ లోకంలో ఒకేలా నువ్వు 10,000 రూపాయలు చీర కట్టుకున్న దరిద్రులవే, నువ్వు బంగారం మొత్తం ధరించుకున్న దరిద్రులవే. ఎందుకంటే ఏదో ఒక రోజున మన శరీరము మట్టిలో పడి కుళ్ళి ఏమైపోతుందమ్మా, దరిద్రంగా ఉంటుంది. చూడబుద్ధి కూడా కాదు, ఏంది మా దరిద్రంగా ఉంది ఇది అంటారు కొంతమంది. ఆ దరిద్రాన్ని నేను రావన్నా అంటారు కొంతమంది. ఎవరో వాళ్ళ పొలాలను చచ్చిపోయారు అంటే, ఆ దరిద్రం మనకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, మనం పోయే పని ఏంది, నువ్వు చెప్పేది ఏందిరా అంటే. ఈరోజు దరిద్రమైనటువంటి జీవితం అనేది
సౌభాగ్యమైన జీవితం కాదు, మంచి జీవితం కాదు. ఈరోజు నీలో మంచి జీవితం రావాలంటే గమనించుకో, దయదృష్టి కలవాడువై నీ కలిగిన దాంట్లో కొంతైనను దరిద్రునికి ఇచ్చి అప్పుడు దీవెనలను పొందు. ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి, దేవుని విషయంలో ఎన్నో పనులు చేయాలి, ఎన్నో త్యాగములు మనం సమర్పించు. మనకే ఉండదు ఒక్కొక్కసారి ఎట్లా పెట్టాలన్నట్టు కొంతమంది అన్న మాకే ఉండదు, ఎలా చేయాలి, ఏం చేయమంటారంటే నీకు కలిగిన దాంట్లో కొంచెం అంట పెట్టు. దేవుడు అన్న నీ కలిగిన దాంట్లో ఉంది అంటే సపరేట్గా వండి పెట్టమని లేదాడు, సపరేట్గా నీకు వాళ్ళకు సంపాదించి అనేం లేదు. నువ్వు తినే దాంట్లోనే కొంచెం అంటే వాళ్ళకి ఇవ్వు, అప్పుడు అది మంచిది. అన్న వాళ్ళకి సక్కగా మాకే తినలేదు, వాళ్ళకి ఎలా పెట్టగలుగుతాం, ఇదే మనకి సమాధానం. మీరు తినే దాంట్లోనే కొంచెం వరకు అందించండి. ఈరోజు తిరస్కార బుద్ధి గల వారు ఉన్నావేమో జాగ్రత్త, కలహముల మధ్యలో వాళ్ళు ఉన్నావేమో జాగ్రత్త. అరే వారికి ఎందుకురా సహాయం చేస్తావు, వాడు మనకి ఏమైనా అయినవాడా పోయినా, వానికి ఎందుకురా, ఏమవసరం వానికి పెడితే నీకు ఏమొస్తుంది అంటారు కొంతమంది. అసలు అక్కడికి ఎందుకు పోతావు, ఏమవసరం కొంతమంది అంటారు. ఏదో ఒక రకంగా మనల్ని మ్యానిపులేట్ చేస్తారంటే మన మనసుని మార్చేస్తారు. మన మనసుని, మన అంతరంగమును కొన్ని మాటలతో చక్కగా స్వరముతో మంచి మాటలు ఒల్లించి మనల్ని లోకంలో తీసుకొని పోతా ఉంటారు, ఎనిక్కి పోతా ఉంటాం. తెలుసుకోవాలి, ఈరోజు మన పక్షం ఉండేవారు ఎలాంటి వారు, మన స్నేహితులు ఎలాంటి వారు, మన బంధువులు ఎలాంటి వారు, మన రక్త సంబంధికులు ఎలాంటి వారు, ప్రతిదీ తెలుసుకోవాలి. కష్ట సమయంలో ఉండేవాడు నిజమైన స్నేహితుడని లోకంలో సామెత ఉంది. కష్టమైన సమయం నిలబడేవాడు బంధువు, కష్టమైన సమయం నిలబడేవాడు రక్త సంబంధి. అన్ని ఉన్నప్పుడు వచ్చి బాగా గొంతు దాకా అన్నం తినేసి నువ్వు మావాడివి, నన్ను మావాడు అని అనకూడదు. మనం ఏమీ లేనప్పుడు కూడా అరే మా వాడు అక్కడ ఏం తినలేదేమో, అరే మా వానికి అక్కడ ఏమైనా ఉన్నాయో లేవు అని రావాలి. ఈరోజు నువ్వు దరిద్రుని పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నావా ఆలోచించేయి. ఈరోజు హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానిని రాజు స్నేహితుడు వాక్యం సెలవిస్తుంది. ఆ రాజు, ఆ యేసు క్రీస్తు ప్రభువారి నీకు స్నేహితుడుగా అవుతాడంట. కష్టంలో ఉన్న స్నేహితులు, అరే నాకు 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, అర్జెంట్ డబ్బులు ఇస్తా, అరే నిన్ననే ఫోన్ చేయొచ్చు కదా, నిన్ననే నేను వేరే వానికి ఇచ్చేసిననే, 1 గంట ముందు ఫోన్ ఏదో ఒకటి చెక్ చేసేవాడిని, ఇప్పుడు నా దగ్గర ఏం లేదురా, నేనేం చేయలేనురా అంటారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చేదైనా తండ్రినో లేదంటే ఎవరైనా స్నేహితులు లేదంటే బంధువులు అడిగితే మా దగ్గర లేదు, ఇప్పుడే వేరేది కొనేసినాము, మా దగ్గర డబ్బులు లేదు. కానీ నీకు నిజమైన స్నేహితుడు, నిజమైనటువంటి ఆ శ్రేష్టమైన స్నేహితుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. నీ నోట్లో ఎప్పుడు దయగల మాటలే రావాలి, దయగలిగిన మాట, అయ్యో అనే మాటలే ఉండాలి నీకు. వాడి పాపాలను వాడు పోతారు అనకూడదు మనం, వాని జీవితాన్ని వాడు చూసుకుని అనకూడదు మనం. నీ చేతనైతే నువ్వు చెయ్యి, లేకపోతే సైలెంట్గా ఉండడం మంచిది. ఈరోజు దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగి ఉండు, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకో, ఆలోచన చేసుకో. ఏ రీతిగా ఉందో నీ హృదయం, ఎంత మలినం ఉందో, అసలు ఏమేమి ఆలోచనలు ఉన్నాయో హృదయంలో, ఏమేమి తలంపులు ఉన్నాయో, ఎవరిని కూల్చాలున్నావో, ఎవరిని లేవనెత్తాలున్నావో, ఏం చేయాలని నీ హృదయంలో ఏం ఆలోచన, ప్రతి దానికి దేవుడు జవాబు ఇవ్వబోతున్న ఒకరోజు. ఈరోజు యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. యెహోవా చూపులు ఎవరి మీద ఉంటాయంటమ్మా? జ్ఞానము గలవాని మీద ఉంటాయంట. 12వ వచనం, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయునంట. సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుదునమను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందిన వాడు వానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్ష దండము దానిలో నుండి తోలివేయును. చూసారు, గమనించారు, విశ్వాసఘాతకుల మాటలు దేవుడు వ్యర్థంగా పక్కన వారేస్తారు. అంటే విశ్వాసం లేనివారు, పైకి భక్తి లోపలంతా అవిశ్వాసపరమైనటువంటి విశ్వాసఘాతకుల మాటలు దేవుడు ఎప్పుడు వినడంట, వ్యర్థంగా పక్కన వారేస్తాడు. ఒకవేళ ఇక్కడ మీలో ఎవరైనా సరే ఉన్నారేమో అలాంటి వారు, విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. విశ్వాసఘాతకులుగా దేవుని సన్నిధికి వస్తే అది వ్యర్థం. గమనించుకోవాలి, ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసంతో పరిగెత్తి రావాలి. విశ్వాసంతో కళ్యాణాన్ని ఫీల్ అవుతాడేమో, కళ్యాణాన్ని బాధపడతాడేమో, అనుకోకూడదు ఎప్పుడే కానీ. నీవు వచ్చేది నా కోసం, ఇంకా అది ఎవరి కోసం? యేసయ్య కోసం. యేసయ్యని మహింపరచడానికి, యేసయ్యని ఆ ఉద్దేశంతో రావాలి. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి మనం. అప్పుడే దేవుడు నిన్ను ఏమిస్తాడు? మహిమ, ఘనత, ఐశ్వర్యము, జీవము మీకు ఇస్తాడు.
ఈరోజు 17వ వచనం గమనించిన, చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. చెవి యొగ్గాలంట. ఫస్ట్ మనం ఏదైనా ఒక జ్ఞానం మనం పెంచుకోవాలంటే మనం చెవి పెట్టాలి. ఏదానికైనా ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, వాడు చెవి పెడితేనే మనకి ఏబిసిడీలు వస్తాయి. వాడు రోడ్ల మధ్య తిరిగితే మనకి ఏబిసిడీలు రావు. వాడు రోడ్ల మధ్య తిరిగి కవిత్వాలు చెప్పాలంటే చెప్పలేడు, రైమ్స్ చెప్పలేడు. వాడు స్కూల్కి పోతేనే, చెవి పెట్టి వింటేనే, రాస్తేనే, పాటిస్తేనే మనకి ఏమొస్తుంది? చదువు వస్తుంది. ఈరోజు చెవి యొక్క దేవుని మాటలు ఆలకించండి. నేను కలుగజేయ తెలివిని పొందుటకు నీ మనస్సునంటే దేవుని మనస్సు నీవు, దేవుడు నీకు తెలివిని ఇస్తాడంట. దేవుడు నీ మనస్సుకు ఏమిస్తున్నాడు? నీ మనస్సును దేవునికి ఇవ్వాలంట. 18వ వచనం, నీ అంతరంగమందు వాటి నిలుపుకొనుటకు ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకు నేనే గదా, నేను ఈ దినము వీటిని ఉపదేశించి ఉన్నాను. ఈ దినము మీకు ఉపదేశించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు మీకు ఉపదేశించేవాడు నేనే. మీకు ఇచ్చే తెలివి మీ మనసులో కాకుండా ఎక్కడ ఉండాలంట? మీ పెదవుల మీద ఉండాలంట. అంటే మీ పెదవుల మీద దయారసం ఉండాలి. ఎప్పుడు దయ మీ పెదవుల మీద, తెలివి, జ్ఞానము, మంచి మాటలు, మంచి పలుకులే పలకాలి. ఈరోజు మనం దేవుని విషయాలని మంచి మాటలు పలుకుతున్నామా? పెదవుల మీద దేవుడు మన మీద, పెదవుల మీద దేవుడు నిన్ను తన మాటలు ఉంచాడు. ఒక మాట ఉంది వాక్యం, నీ నోరు బాగుగా తెరచుము దాన్ని నింపేదని వాక్యం ఉంటుంది. నాకు వచ్చిన వాగ్దానం చిన్నప్పుడు, నాకు ఒకసారి మాట నత్తినెత్తకు వచ్చేటప్పుడు ఆ సంవత్సరం వాగ్దానం ఇస్తున్నా, నాకు వాగ్దానం వచ్చింది, నీ నోరు బాగుగా తెరిచి దాన్ని నింపుదాని అన్నాడు. నింపాడు. ఇప్పుడు మాటలు ఆగట్లే. వాక్యం చెప్పేటప్పుడు దొల్లుతా ఉంటాయి నోట్లో నుంచి. అంటే దేవుడు నింపుతే అలా ఉంటుంది. నీ నోరు బాగుగా తెరువుము, నీ పెదవుల మీద దేవుడి మాటలు ఉండనిమ్ము, దేవుని తెలివిచ్చిన మాటలు ఉండనిమ్ము. అప్పుడే నీవు దేవుని ఆశ్రయించిన వాడవవుతావు, దేవుని ఉపదేశం ఆలకించిన వాడవవుతావు. ఈరోజు సత్యవాక్యమును అనుసరించి, సత్య ప్రమాణములు అనుసరించి, సత్యమైన బోధన పాటిస్తూ, సత్యమైన వెలుగులో మనం నడిస్తే దరిద్రుని దోచుకొనుకోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఈరోజు మనం అందరం దరిద్రులమే. కానీ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం? పక్కింటోని దరిద్రునే మనం కోరుకుంటాం, వాడిదే మనం కావాలనుకుంటాం, వానినే మనం కూల్చాలి. దరిద్రుడే ఏం చేస్తాడంటమ్మా? అక్కడ ఉంది వచనము, దోచుకొనవద్దు. ఈరోజు నువ్వు ఒకరినొకరిని దోచుకునవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. గుమ్మములొద్ద కొంతమంది నీ గుమ్మం మీదకి వస్తారు, నీ ఇంటి ముందరకు వస్తారు. వారు వచ్చినప్పుడు, మమ్మీ ఈరోజు అత్తయ్య ఇంటికి వచ్చింది, మమ్మీ అత్తయ్య బయట ఉందంటే, ఎందుకు వచ్చింది రాదు ఇప్పుడు, ఇంకేం గొడవలు పెడదామని అంటే ఇంట్లో కూడా రానిరు వాళ్ళను. బంధువులను గుమ్మము దగ్గర ఏం చేస్తారు? అక్కడ వాక్యం కూడా ఉంది, గుమ్మము వద్ద దీనులను బాధపరచవద్దు. వారు శత్రువులైనా, వారు మిత్రులైనా, వారు ఎవరైనా సరే ఆహ్వానించుకో. నీ గడప ఏ అవసరంతో తొక్కారో, నీ ఇంటికి ఏ అవసరంతో వచ్చారో, ఏం మాట్లాడని వచ్చారో వాళ్ళని ఒకసారి ఆదరించు, వారితో మాట్లాడు. దేవుడే ఒకరు వచ్చాడేమో ఆ స్వరూపంలో ఒకసారి ఆలోచించి, దేవుడే నిన్ను టెస్ట్ చేయడానికి వచ్చాడేమో. నీ శత్రువులను ఒకసారి నీ ఇంటికి పంపిస్తాడు దేవుడు, నీకు నచ్చని వారిని నీ ఇంటికి పంపిస్తాడు. క్షమించే గుణం నీలో ఉందా? ఆలోచన చేసుకో. క్షమించే గుణం నీలో ఉందా? క్షమాపణ అడిగే గుణం నీలో ఉందా? బాధ పెట్టి వెనక్కి పంపిస్తున్నావా? నీ గుమ్మం ఎదుట వచ్చిన వారిని, దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడునంట. అంటే క్రికెట్ ఆడతాడు దేవుడు, బాధపడ్డామనుకో దేవుడు మనతో వ్యాజ్యం ఆడతాడు. అంటే క్రికెట్ ఇంకా ఫుట్బాలే. దేవుడు ఇంకా ప్రేమ గేమ్ చూపించాడు. నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టి, అమ్మా నన్ను ప్రేమించని ఎవరైనా అడిగినప్పుడు వారిని బాధ పెట్టావంటే దేవుడు అంటున్నాడు, వారి పక్షమున నేను నీతో వ్యాజ్యం ఆడతాను. నువ్వేమనుకుంటున్నావు? నా బిడ్డ నీ ఇంటికి వస్తే, నీ గుమ్మం మీదకి వస్తే నువ్వు వాడిని ప్రేమించుకోకుండా, వాడిని ఆదరించుకోకుండా, వాడిని బాధ పెట్టి వెనక్కి పంపిస్తావా? ఉండు, నీ సంగతి చెప్తా అంటాడు దేవుడు. దేవుడు ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆయన ఒకసారి అనిచ్చాడు అనుకో, మంచం మీద పడతాం. మంచం మీద పడినప్పుడు అప్పుడు తెలుసుకోకపోతే మరణ పడకకి వెళ్ళిపోతాం. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో దేవుని మహింపరచు. ప్రతిది కూడా దయగలిగి బ్రతుకు, వినయము కలిగి బ్రతుకు. పెద్దలను ప్రేమించు, చిన్నలను ప్రేమించు. ఒక్కొక్కసారి చిన్నలు ఏదైనా చెప్తే చిన్నపిల్లలు, నీ వయసు ఏంది నాకు చెప్తావా, నువ్వేంద్ర నా అనుభవం ఉందని అంటారు. మరి దేవుడే కూర్చొని పిల్లలు పరిగెత్తా వస్తారు. ఆయన పెద్ద మీటింగ్ చెప్తూ ఉంటే సడన్ గా పిల్లలు డిస్టర్బ్ చేసి దేవుని దగ్గరికి పోతారు. అప్పుడు శిష్యులందరి పిల్లల్ని పక్కకు పంపిస్తే, పిల్లల్ని రానియండి అయ్యా, ఈ పరలోక రాజ్యం వారిదే అంటాడు. అంటే దేవుడు పిల్లల పట్ల ప్రేమ కలిగి ఆయన మాటలు విన్నాడు.
ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కరి మాటను వినాలి, చెవి యొగ్గి. ఏది తెలివైన మాట, ఏది అన్యాయము మాట, ఏది న్యాయం మాట, ఏది నీతో, ఏది సత్యం, ఏది అసత్యం తెలుసుకోవాలి. అందుకే దేవునికి వివేచన జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, మీరు ఆ పంపువారి దేవుణ్ణి, ఆ పంపిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామా? దేవుని మనం వేడుకుంటున్నామా? జాగ్రత్త. దీన మనసు కలిగి దేవుని వేడుకో, లేదంటే కోప చిత్తునితో సహవాసము చేయకుము. ఆయన వారిని దోచుకుని వారిని ప్రాణము దోచుకుని 23వ వచనంలో చూడండి ఒకసారి. యెహోవా వారికి పక్షమును వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకుని వారిని ప్రాణమును దోచుకొనును. ఎవరైతే దేవుని దోచుకోవాలనుకుంటారో, ఎవరైతే దేవుని బిడ్డలను బాధ పెట్టాలనుకుంటారో, ఎవరైతే దేవుని నామానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే దేవుని మందిరానికి దూరముగా ఉండి వ్యతిరేకమైన మాటలు ప్రకటిస్తారో, దేవుడు అంటున్నాడు, ఆయన వారిని దోచుకునే వారి ప్రాణమును దోచుకొనును. దేవుడు ప్రాణమును దోచుకుంటాడంట. అంటే ప్రాణం ఆయన ఏమో డైరెక్ట్గా ఇచ్చాడు, చక్కగా చేసి నీకు ఇచ్చాడు, కానీ చివరికి నువ్వు చేసే తప్పుల వల్ల ఆయన నీ ప్రాణముని దోచుకుంటాడంట. అంటే నువ్వు ఎలా మరణిస్తావో నీకు కూడా తెలియదు. ఆ రీతిగా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. ఎలాంటి శిక్ష పెడితే నీకు తెలియదు. ఒక వ్యక్తి దాదాపుగా 23 సంవత్సరాల మంచం మీదనే ఉన్నాడంట. ఎప్పుడో ఒకసారి చర్చిలో పాస్టర్ బైబిల్ లాక్కొని బైబిల్ కాళ్ళతో తొక్కగానే ఆ 2-3 రోజులకే తనకు హాస్పిటల్ పడి 23 సంవత్సరాలు పట్టిందంట కోలుకోవడానికి. అంటే దేవుని కోపం అలా ఉంటుంది, ఉగ్ర రూపం అలా ఉంటుంది. ఆయన మంచివాడే, దయగలవాడే, ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన కోపము చాలా గొప్పది. అసలు చాలా భయం వస్తుంది ఆయన కోపం గ్రహిస్తే. ఆయన వ్యాజ్యం ఆడేవాడు. నువ్వు అనుకోవచ్చే, నేను అందరికంటే నేను తెలియపోరుని, నేను కొట్లాడినట్టు ఎవరు కొట్లాడలేరు, నా నాలుగునంత బలం ఎవరు, నాకున్నంత బలం ఎవరికి లేదు, నేను చేసినంత గొడవ ఎవరు చేయలేరు అనుకుంటున్నావేమో. దేవుడు ఎంటర్ అయ్యాడంటే, దేవుడు అడుగు పెట్టాడంటే నువ్వు వెనక్కి పోవాల్సిందే. ఇంకా నీకు విజయం ఉండదు, ఇంకా నీకు ప్రతిఫలం ఏది ఉండదు. కేవలము ఓటమి ఒక్కటే నీకు దొరుకుతుంది. ఈరోజు దేవుని వేడుకో, ప్రభా ఐశ్వర్యం నాకొద్దు, ప్రభా నాకు వెండి బంగారం నాకొద్దు, ప్రభా నాకు బుద్ధిహీనత వద్దు, ప్రభా నాకు ఏవి వద్దు తండ్రి, నేను దయగలిగి వినయము కలిగి నీ మాటలు విని నిన్ను ప్రేమించి ప్రభా నా మనస్సు నీకు ఇచ్చి నిన్ను ఆలకిస్తాను, నీ మాటలు నేను ఆశ్రయిస్తాను ప్రభా, నా చెవి ఎక్కుతాను ప్రభా అని దేవునికి ప్రత్యుత్తరమి. నాకేం చెప్పడం అవసరం లే, కళ్యాణ్ బాబు నీ వాక్యం బాగుంది, నేను కాదు మాట్లాడి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నీతో మాట్లాడేది దేవుడే, యేసు ప్రభువే. యేసు ప్రభుకు చెప్పుకో నీ సమాధానం ఏంటో, ఎలా ఉంటావో, ఎలా ఉండబోతున్నావో, ఏం చేయబోతున్నావో దేవునికి చెప్పు. ఈరోజు దేవుని విషయంలో మన ఆత్మను కట్టుకోవాలి. చూడండి ఒకసారి ఎలాంటి వారితో మనం ఉండకూడదని కూడా చూద్దాం. ఒకసారి ఎలాంటి వారితో మనం ఉండకూడదు. 24వ అధ్యాయం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకొని, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందునేమో. చేతిలో చేయి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చెరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా నీ పితరులు చేసిన పురాతనమైన పోలిమేరు రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత కలిగిన వానిని చూచితివా? అలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేయకూడదు అంటమ్మా? చెప్పండి ఒకసారి. కోపం ఉండే వానితో సహవాసం చేయకూడదు, మొదటిది. రెండవది, క్రోధము కలిగిన వానితో పరిచర్యము ఉండకూడదు. మూడవది చెప్పాలమ్మా, మూడవది ఏంటి? చేతిలో చేయి వేసిన వారితో ఉండకూడదు. నాలుగవది, అప్పులను పూటబాడి వారితో, అంటే మధ్యవర్తి ఉంటారు కదా, అప్పులు నేను ఇప్పిస్తాను, నాకు పలానోడు తెలుసు ఉన్నారు రండి అంటారు కదా, అలాంటి వానితో కూడా సహవాసం చేయకూడదు. తర్వాత నాలుగవది, నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. అంటే ఇక్కడ గమనిస్తే మనము కోపం ఉండే వారితో సహవాసం చేయకూడదు, క్రోధము కలిగిన వారితో పరిచయం కలిగే ఉండకూడదు. అసలు అట్లాంటి వాడే మనకొద్దు. కోపము ఎప్పటికైనా సరే దారుణానికి గురి తీస్తుంది. జైల్లోకి వెళ్ళి ఖైదీలను అడుగుతూ ఏమంటారంటే, క్షణిక ఆవేశంలో అది అయిపోయింది, క్షణిక కోపంలో అయిపోయింది బ్రదర్, అసలు అనుకోలేదు నేను చంపేస్తానని, నేను అనుకోలేదు నా భార్యని చంపేస్తాను, నా పిల్లల్ని చంపేస్తాను, పలాంటిని నేను అనుకోలేదు అసలు. ఆ టైంలో ఆ కోపం అలా వచ్చేసింది.
ఆ కోపం ఆగలేక తట్టుకోలేక చంపేశాను అని అంటారు. జైలుకి వెళ్తే, ఖైదీలకు వెళ్తే అలాగే చెప్తారు. ఒకరోజు ఇలాగ నేను జైల్లోకి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది పాస్టర్ని సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇలాగ అన్నాడు. తను దాదాపుగా జీవిత ఖైదు అంట. ఇప్పటికీ 18-19 సంవత్సరాలు అయిందంట తన జైల్లో ఉండబట్ట నేను వెళ్ళినప్పుడు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయింది. జీవిత ఖైదు అంటున్నాడు ఈ మాట. పొరపాటున తన భార్యను చంపాడంట. పొరపాటున జస్ట్ ఏదో కొడదామని బడ తీసుకున్నాడంట. పొరపాటున తల మీద పడిందంట, చచ్చిపోయిందంట. ఆమె జీవిత ఖైదు అయిపోయింది. అంటే జీవితం ఒక్క సెకండ్లో ఏమైపోయింది? చెరసాలలో బంధించబడ్డాడు. ఒక్క కోపము, ఆవేశము తన జీవితాన్ని ఏం చేసింది? మార్చేసింది. ఈరోజు అటువంటి వాటితో సహవాసం వద్దు. వాడు ఏం చేస్తాడంటే, సపోజ్ ఇప్పుడు యూత్ గురించి చెప్తా. కొంతమంది యవనస్తులు బండ్లలో పోయేటప్పుడు, ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి పోతారు. బండ్లలో ఎక్కిపోయేటప్పుడు మధ్యలో ఎవడన్నా ఏదైనా చేస్తే, మధ్యలో ఎవడన్నా అడ్డం వస్తే, లేదంటే ఎవరన్నా మనల్ని ఏదైనా తిడితే, ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే కోపపడి వాడిని కొట్రా అని ఈ ముగ్గురు కలిసి కోపంతో ఎవడో ఒకరు రెచ్చగొడితే మిగతా ఇద్దరు బల్ల అవుతారనమాట. ఒక్కరు రెచ్చగొడతాడు, అరే కొట్టను రావాన్ని అంటాడు. మిగతా వాళ్ళకి తెలియక గుంపులు వెళ్ళేసి కొట్టేస్తారు. అంటే ఒక్కని అటువంటి సహవాసం కలిగి ఉండకూడదు మనం. ఈరోజు నీవు వాని మార్గం అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందునేమో అని వాక్యంలో. జాగ్రత్త, నువ్వు వాళ్ళని అనుసరిస్తున్నావేమో, చెడు చేసేవారిని అనుసరిస్తున్నావేమో. కొంతమంది బాగా హీరోలను అనుసరిస్తారు. హీరోలను అన్న ఆ హీరో కటింగ్ కొట్టన్నా, అన్న ఆ హీరో డ్రెస్ లేదా, అన్న నిన్న పలానా సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా డ్రెస్ లేదా, అన్న టికెట్లు కావాలి, ఈ టికెట్లు. రాత్రి పగులు ఎప్పుడు ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు వ్యాన్ గురించి ఆలోచన ఉంటుంది. వాట్సాప్ స్టేటస్లలో వాని ఫోటోలో పెడతారు. మొబైల్ ఫోన్లలో ఆ వాల్ పేపర్ కూడా వాళ్ళదే పెడతారు. ఫోన్ కొనిచ్చిందేమో అమ్మా నాన్న, లేదంటే ఫోన్ కొనిచ్చింది భార్య పిల్లలు కొనిచ్చింటారు. కానీ ఫోన్ మీద ఎవరు ఫోటోలు ఉంటాయంటే హీరోయిన్లు ఫోటోలు ఉంటాయి. సిగ్గులేదు కొంతమందికి అయితే అలా ప్రవర్తించారు. సెల్లు ఒకటి తీపిస్తే సొమ్ము ఒక్కొక్కటిది సోకొకటిది అన్నట్టుగా ఉంటారు అనమాట. అంటే ఈరోజు నువ్వు ప్రేమించేవారు ఎలాంటి వారు? ఈరోజు నువ్వు ప్రేమించే వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నారు? వారు వేషాలు వేసుకుంటేనే హీరోలు, వేషాలు తీసేస్తే జీరోలు. దేనికి తరంగారు వాళ్ళు. ఒక కొండెక్కి ఒక దుంకాలంటే వాళ్ళకి డూప్ ఉండాలి. ఒక బండిలో స్పీడ్కి వెళ్ళి కింద పడాలంటే డూప్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు చేయలేరు ఆ పని. మనల్ని మోసపూస్తారు. ఎంత ఎడిటింగ్ లో చేసి, CGI చేసి, అది చేసి ఇది చేసి, ఎవరినో ఎక్కించి వాని ప్రాణం తీసి లాస్ట్కి ఆ క్రెడిట్ ఎవరు కొట్టేస్తారంటే ఆ హీరో కాడ కొట్టేస్తాడు. వాని మా అన్న మా దేవుడు ఏమేస్తారు కొంతమంది బ్యానర్లు ఫోటోలు వేసేస్తారు, పోస్టర్లు పెట్టి మా అన్న మా దేవుడు మా రారాజు. ఎలా అయ్యాడు నీ రారాజు? మీ దేవుడు మీ తండ్రి ఎలా అయ్యాడు? ఆయన నిన్ను కన్నాడా, నిన్ను పెంచాడా? నీకు ఒక రోజు నీ ప్లేట్లో ఒక ఉప్మానే నీకు పెట్టించాడా? నీకు ఒక టిఫిన్ పెట్టించాడా? ఆయన చెప్పండి. కానీ నీకు ఇంతవరకు క్షేమముగా ఉంచి, ఇంతవరకు ఆయన రెక్కల చాటును భద్రపరిచి, ఇంతవరకు నేను 9 మాసాలు మోసి పెంచి నీ తల్లిదండ్రులు నీ హక్కున పెట్టి నీకు సమస్తం కావాల్సిన దయచేసిన దేవాది దేవునికి నాయనా చర్చికి వెళ్ళి ఒక నుంచి కూర్చొని కానికేసి రాపోరు అంటే, మమ్మీ నేను కానుక టైంలో పోయి కానికేసి వస్తా అంటారు. అంటే ప్రార్థనకి వెళ్ళడం వాడు జోబులోంచి 5 రూపాయలు తీసివేయడానికి మాత్రం పోతారు చాలా మంది. సినిమాకి వెళ్దాం పదండ్రు అంటే 2-3 గంటల ముందే అర్ధరాత్రి పోయి కూర్చొని ఉంటారు అనమాట. అంటే ఈరోజు నీ జీవితంలో ఎలాంటి హీరోలను పాటిస్తున్నావు? ఫేక్ హీరోస్ మనకొద్దు, మనకు రియల్ హీరో కావాలి. నిజమైన హీరో మనలో సాదృశ్యంగా ఉండాలి. నీ హీరో ఒకవేళ నీకోసం ప్రాణం పెట్టలేడు, కానీ నా హీరో నీకోసం ప్రాణం పెట్టి తిరిగిలే చూపించాడు. ఆయన నిజమైన దేవుడు, నిజమైన హీరో అని. ఈరోజు అటువంటి వారితో సాంగత్యం చేయి, మంచి వారితో సాంగత్యం చేయి. జాగ్రత్త. ఈరోజు నీ ప్రాణమును నీవే ఉరి తెచ్చుకుంటున్నావేమో. కొన్ని శాపాలు తెచ్చుకుంటారు అనమాట. కొన్ని అపరాధాలు కొన్ని దోషములు తెచ్చుకుంటారు. కావాల్సి వచ్చే తెలిసి కూడా తప్పులు చేస్తారు. చిన్న దొంగతనాలు అవి పెద్ద దొంగతనాలు అయిపోతాయి, చీటింగ్ కేసులు అయిపోతాయి. చిన్న కేసులు అవి మర్డర్ కేసులు లాగా పోతాయి. ఒక్కసారి హాస్పిటల్కి పోతే హాస్పిటల్ పాలు అయిపోతున్నాము, ఒకసారి జైలుకి పోతే జైలు పాలు అయిపోతాము. మన జీవితం ఒక్కసారి ఏ దాంట్లో తప్పుగా అడుగు పెడితే నా జీవితం అలాగే పోతూ ఉంటది. కానీ ఒక్కడుగు నేను మంచి చూడన్నాడు. మీకు తెలుసో తెలియదో, ఒక్కసారి స్టేషన్లో నా పేరు కానీ నీ పేరు కానీ రాయబడితే మనం చచ్చేంత వరకు విమానం ఎక్కలేం. ఒక్కసారి నీ పేరు నా పేరు స్టేషన్లో ఎక్కితే చచ్చేంత వరకు విమానం కూడా ఎక్కలేం. నీ ఆధార్ కార్డు కొట్టగానే నీ ప్రొఫైల్ అంతా వచ్చేస్తుంది. పలానా స్టేషన్లో పలానా కేసు పలానా వాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏదైనా అతిక్రమం చేసి పారిపోయినా సరే, నువ్వు ఏ రాష్ట్రంలో దాక్కొని నువ్వు సిగరెట్లు తాగుతూ పడుకోనున్నా నీ ఎత్తుకొని వచ్చేస్తారు పోలీసులు.
అంటే ఈరోజు నీ దొంగతనము అంటే నీ అతిక్రమము ఎక్కువసేపు కప్పిపుచ్చుకోలేవు. ఏదో ఒక రోజు నన్ను బయట పడాల్సిందే, ఏదో ఒక రోజున నీ పాపం పండాల్సిందే. తెలుసుకొని జ్ఞానముగా దేవుని దగ్గరికి రా. ఆయనే నీ ఊరి వద్ద నుంచి తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను చేరుతాడు. ఈరోజు నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేరు రాతిని నీవు తీసివేయకూడదు. ఇప్పుడు చాలా మంది మన పురాతన వాళ్ళు ఊరవతల పొలిమేరు రాయిని వేస్తారంటే అక్కడ నుంచి మన హద్దులన్నీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఒకవేళ పొలిమేరు రాయి తీసేస్తే అది కేసు కూడా అవుతుంది. అంటే రాయి తీయకూడదు ఎప్పుడే కాదు. ఈరోజు నీ ఆ రాతిని తీసివేస్తున్నావేమో, తీసివేయకూడదు. జాగ్రత్త. దేవుడిచ్చిన వాటిని నిలబెట్టుకో. దేవుడిచ్చిన వాటిని అల్పులైన మనము దేవుని ఎడల మనం నిలిచాలి, రాజులు ఎదుట మనం నిలిచాలి. ఈరోజు నీవు అనుకుంటే సమస్తం సాధ్యం చేసుకోగల ప్రియులారా. ఈరోజు నువ్వు ఐశ్వర్యం బట్టి అతిశయిస్తున్నావేమో, పేరు ప్రఖ్యాతులు బట్టి అతిశయిస్తున్నావేమో, లేదా నాకే అన్ని తెలుసు లేని అతిశయిస్తున్నావేమో. దయ లేకుండా, వినయము లేకుండా, భయభక్తులు లేకుండా, దేవుని ప్రేమించకుండా, దేవుని ఆశ్రయించుకోకుండా, శ్రేష్టమైన వాటికి చెవి పెట్టకోకుండా, లోకసమైన వాటి అన్నిటికీ చెవి పెట్టి వేశ్యనోరు. ఒకసారి 14వ వచనం చూడండి అమ్మ. వీధులలో నేను చంపబడుదును, వేశ్యనోరు లోతైన గొయ్యి అంట. అంటే వేశ్యగా నోరు లోతైన గొయ్యి. ఇంకా అంత మించింది ఇంకోటి ఉండదు, అంత పాపస్త్రీ ఇంకోటి ఉండదు. ఈరోజు మనము పాపములు చేస్తే అది వ్యభిచారి స్త్రీ అయిన పాపమే, నువ్వు చేసింది కూడా పాపమే అంటారు. నువ్వు ఏ పాపము చేసినా దాన్ని అల్టిమేటెడ్గా పాపమే అంటారు, కానీ మంచి పని ఎవడు అన్నాడు. జాగ్రత్త. ఈరోజు నీ పాపం ఎలాంటిదో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో. కొంతమంది అన్న నా పరిస్థితిని బట్టి చేసేసానన్నా, నా పరిస్థితులు బాగాలేక పలానా దొంగతనం చేసానన్నా. జాగ్రత్త. దేవుని అడుగు, దేవునికి సహాయం చేస్తాడు, నీ పరిస్థితులను అనుకూలం చేస్తాడు దేవుడు. ఈరోజు దేవుని పట్ల నువ్వు వ్యాజ్యం ఆడేవాడిగా ఉండకూడదు. దేవుని పట్ల ప్రేమ కలిగి, ఒకరినొకరిని సంబంధం కలిగి, సహవాసం కలిగి, దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా పొందుకుండే శక్తిని మనం కలిగి ఉండాలి. ఈరోజు ఈ లోక సంబంధమైన వాటిని ఏవి ఆశ్రయించొద్దు, లోక సంబంధమైన వాటిని ఏవి నువ్వు కోరుకోవద్దు. దేవుని నామాన్ని కోరుకో, దేవుని నామాన్ని బట్టి అతిశయించు, దేవుని నామమును బట్టి ఆయనను ప్రేమిస్తే. 4వ వచనము చివరి భాగంలో మనం గమనిస్తే, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవానికి స్తోత్రం. నాయన ప్రభా, దీనుల పట్ల నువ్వు ప్రభా వ్యాజ్యమాడేవాడవు కాదు ప్రభా. దీనుల పట్ల ప్రేమ కలిగి, దయ కలిగి, కృప కలిగి ప్రభా మమ్మల్ని ప్రేమించగల దేవుడవు నాయన, నీకు స్తోత్రం నాయన. ప్రభా, జ్ఞానము లేని వారమై ఉన్నామేమో, మా జ్ఞానమును దయచి ప్రభా. మాకు ఐశ్వర్యము లేదు ప్రభా, మాకు ఏమీ లేదు ప్రభా, ఒట్టి చేతులతో ఉన్నాము ప్రభా. వెండి బంగారంలో మా వద్ద లేవు, కానీ ప్రభా నీ దయ ప్రభా, నీ కరుణ, నీ ప్రేమ మాత్రమే మా దగ్గర ఉన్నాయి నాయన. దయ దృష్టి కలిగి ప్రభా, మాకు కలిగిన దాంట్లో తన ఆహారంలో కొంతైనా దరిద్రునికి ఇచ్చి నేను అటువాడు దీవెనను నందున ఇచ్చావు ప్రభా. మాకు కలిగిన దాంట్లో ప్రభా, మేము అనుభవించే దాంట్లో ప్రభా, దరిద్రుల ఎదుట మేము వారికి దయ దృష్టి కలిగి ఉండడం మాకు సహాయం చేయండి. పేదలకు అప్పు ఇచ్చేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడని సెలవిచ్చావు నాయన ప్రభా. వినయ విధేయతలు కలిగి నీ యందు విశ్వాసముతో ప్రభా, మా ఆత్మను, మా అంతరంగంను శుద్ధి చేసుకుని పవిత్రపరచుకుని నీలో ఎదిగి నీలో ఫలింపజేసే మనసును మాకు దయచేసి వేడుకుంటాం ప్రభా. ఇంతవరకు మేము ఏ రీతిగా ఉన్నామో, కానీ ఈ రోజు నుంచి మా యొక్క స్థితిని ప్రభా మీరు పూర్తిగా మార్చాలి ప్రభా. అటు కృపను మాకు దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ఎందరైతే ఇక్కడ ఆశతో వచ్చారో వారి ప్రతి ఆశను తీర్చండి దేవా ప్రభా. నమ్మకంగా నీ వాక్యం విని నమ్మకముగా వాక్యములు ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. నూతనంగా ప్రభా ఎవరైనా రావాలనుకుంటున్నారో వారిని కూడా నడిపించండి ప్రభా. ప్రభా నీ పర్ణశాలను విస్తరింపజేయండి. నీ పర్ణశాలను ప్రభా అనేక మందికి మాదిరికరముగా సత్యమైన బోధలో, సత్యమైన మాటలు అనుసరించి ప్రభా నీ బిడ్డలు ప్రభా నిన్ను వేడుకునేలుగా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా చేయమని వేడుకుంటాం ప్రభా. నీ మహిమైశ్వర్యములతో నీ బిడ్డలను తాకి పరిశుద్ధపరిచి పవిత్రపరచుని వేడుకుంటున్నాము ప్రభా. నీకెనలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ప్రభా ఇంతవరకు మాతో చక్కగా మాట్లాడు, మీ దీన దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ఎంత అద్భుతమైన వర్తమానం మాతో మాట్లాడవు దేవా, నీకు స్తోత్రం. మేము ఎలా ఉండాలో, ఎలాంటి వారితో సాంగత్యం చేయాలో, ఎలాంటి వారితో ప్రభా మేము ఉండకూడదు ప్రభా. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో, బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడో, వివేకంగా ఎలా ఉంటాడో, వివేకం లేనివాడు ఎలా, సమస్తము కూడా ప్రభా ఈ అధ్యాయముతో, సామెతలు 22వ అధ్యాయముతో మాతో మాట్లాడినది మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి ప్రభా. నీ కృప ఎంతో గొప్పది ప్రభా, నిన్ను వర్ణించలేమున్నాయి ప్రభా. నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం.
ప్రభా మాకు కావాల్సినవన్నీ మాకు దయచేయండి ప్రభా. అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మాకు దయచేయమని వేడుకుంటాం. కృపా నీ కృప మా మీద మెండుగా ఉంచి, మీ సహాయము మా మీద మెండుగా ఉంచి మాకు సహాయము చేయమని వేడుకుంటాం ప్రభా. నీ బిడ్డలు ఏ ఆశ ప్రతి ఆశను తీర్చి ప్రభా, ఎందరైతే ఈ ప్రత్యక్ష ప్రసారం ఇంతవరకు వీక్షించారు ప్రభా, బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యాన్ని అందించే అర్హత నాకు ఇచ్చి నీకు వందనాలు తండ్రి ప్రభా. దరిద్రులను అయోగ్యులను దేనికి పనికిరాని వాని తండ్రి, నన్ను ఎన్నుకొని నీ కాడిని మోసే అవకాశం నాకు ఇచ్చి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా. నీ కాడి ఎంతో సులువుగా ఉన్నది ప్రభా. ఆ భారమును మోసుకుంటూ నా జీవిత యాత్ర ముగించే వరకు నమ్మకముగా నీ సేవకునిగా పనిచేసే శక్తిని, బలమును, ధైర్యమును, వాక్య జ్ఞానమును, వాక్య తలంపులు నాకు దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.